హాయ్ ఆల్, ఐఎమ్ శ్రావణి. ఈరోజు నేను ఎక్సర్సైజ్ 3.2లో సెకండ్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇచ్చిన సమ్ చూడండి. సాల్వ్ 2x + 3y = 11 అండ్ 2x - 4y = -24 and hence find the value of m for which y = mx + 3. ఇచ్చిన సమ్ ఇది. ఇందులో ఏమంటున్నాడు అంటే m వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ m తెలియాలి అంటే మనకు ఎక్స్ వై తెలిసిపోయింది అనుకోండి, మనకు m తెలుస్తుంది. m అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. మనకి ఇచ్చిన 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఆ 2 ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ ఎలిమినేషన్ మెథడ్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. యూస్ చేసి ఎక్స్ని వైని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ని వైని ఫైండ్ అవుట్ చేశాక ఎక్స్ బదులు ఎక్స్ వాల్యూని, వై బదులు వై వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు m అనేది దానంతట అదే వాల్యూ వచ్చేస్తుంది. సో ఫస్ట్ నేను ఇచ్చిన డేటా గివెన్ డేటాను రాశాను. గివెన్ దట్ 2x + 3y = 11, 2x - 4y = -24. సో మనకి నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ని చేస్తున్నాను. 2x + 3y = 11. ఓకే, 2x = 11 + 3y సైడ్ ట్రాన్స్పోజ్ అవుతే ఏమవుతుంది? -3y. x = 11 - 3y/2. ఇక్కడ xని 2 మల్టిప్లై చేస్తుంది. ఈక్వల్ టు అవతలికి సెండ్ చేస్తే మల్టిప్లై అయ్యేది కాస్త డివిజన్ అవుతుంది /2. దిస్ కన్సిడర్ యాజ్ ద థర్డ్. సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, వచ్చిన ఈ దాన్ని అంటే మనం 1 నుండే సాల్వ్ చేసాం కాబట్టి ఎక్స్ని కాస్త నేను 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 2 ఇంటూ ఎక్స్ బదులు ఏముంది? 11 - 3y/2 -4 ఇంటూ y = -24. దీని మీనింగ్ ఏంటో మీకు తెలుసు. 2 ఉంది అంటే దాని మీనింగ్ 2 న్యూమరేటర్లో ఉన్నట్టు మీనింగ్. ఏమి లేదు అంటే కింద 1 ఉన్నట్టు. ఇక్కడేమో 2 డినామినేటర్లో ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో ఉంది. అంటే 2/2, ఆ రెండు 2s క్యాన్సిల్ అయిపోయాయి. 11 - 3y - 4y = -24. 11 - 4 రెండు మైనస్లు ఉంటే యాడ్ చేయాలి. బిగ్గర్ నెంబర్కి సింబల్ ఏది ఉంటే అదే పెట్టాలి. 4 + 3 7. 7y = -24. -7y = -24 + 11ని ట్రాన్స్పోజ్ చేస్తే -11. -7y = 4 + 1 5 3. రెండు మైనస్లు ఉంటే యాడ్ చేయాలి. బిగ్గర్ నెంబర్కి సింబల్ ఏది ఉంటే అది ప్లేస్ చేయాలి. -35. సో y = మల్టిప్లై అయ్యే 7 అవతలికి వెళ్తే ఏమవుతుంది? డివిజన్. సో -7. మైనస్కి మైనస్ క్యాన్సిల్. 7 1s are 7, 7 5s are 35. సో y = 5. ఓకే, we got the y value. So substitute y in ఎనీ కండిషన్. మీ ఇష్టం. 1లో అయినా ప్లేస్ చేసుకోండి, 2లో అయినా ప్లేస్ చేసుకోండి. నేను 1లో పెట్టేస్తున్నా. 2x + 3y, y అంటే ఏంటి? 5 = 11. 2x + 5 3s are 15 = 11. 2x = 11 + 15 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ అవుతాయి -15. 2x = 11 - 15 -4. మల్టిప్లై అయ్యే 2 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? డివిజన్. కాబట్టి డివైడెడ్ బై 2. 2 1s are 2, 2 2s are 4. Therefore x = -2. We got the value x as well as the y. x వచ్చేసింది, y వచ్చేసింది. మనం ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి? y = mx + 3. y అంటే తెలుసు ఆల్రెడీ 5 అని. m ఇంటూ x ఎంత తెలుసు? -2 + 3. 5 = -2m + 3 + 3 ఇటువైపు వెళ్తే -3. 5 - 3 = -2m. 5లో నుండి 3 పోతే 2. 2 = -2m. సో 2/-2 = m. ఎందుకంటే mని -2 మల్టిప్లై చేస్తుంది, ఇటు వెళ్తే డివిజన్ అవుతుంది. సో m = -1.
ఓకే, మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా వెరిఫికేషన్ చేయండి. వెరిఫికేషన్లో y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ 3, y అంటే ఏంటి 5, m అంటే ఏంటి -1, x అంటే ఏంటి -2 ప్లస్ 3, 5 ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s are 2, 2 ప్లస్ 3 5, 5 ఈక్వల్ టు 5, LHS ఈక్వల్ టు RHS. అంటే మనంతటా మనమే సమ్ చేశాక వెరిఫై చేసుకోవచ్చు మనకు వచ్చిన ఆన్సర్ రాంగ్ ఆర్ రైట్ అని. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.